అనుకున్నట్టుగానే పండుగ వస్తుంది. ఉదయం ఇద్దరు తలార నీళ్లు పోసుకుని ఆ గుమ్మానికి అటు పక్కన అది ఇటు పక్కన నేను కూర్చుని వీధి వైపు చూస్తూనే ఉంటాం. కొడుకు వస్తాడు, మనవరాలు వస్తుంది అని. పండగ వచ్చి పోతుంది కానీ వాళ్ళు మాత్రం రారు. వాడొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళక్కర్లేదమ్మా, కనీసం కంటికి కూడా కనిపించట్లేదనే బాధ. ఆ మనవరాలి కోసం అని. అది ఈ సంవత్సరం ఎంత ఉంటుంది, ఈ సంవత్సరం ఎంత ఉంటుందని ప్రతి సంవత్సరం బట్టలు కుట్టించి అలా పెట్లో పెడుతూనే ఉంటుంది. బట్టల్లోనూ ఫోటోల్లోనూ దాన్ని చూసుకుంటుందే తప్ప. బామ్మగారు, మీ మనవరాలు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. నన్ను కూడా మీ మనవరాలే అనుకోండి. ఇప్పుడు మీకు కొడుకున్నాడు, తనతో పాటు కూతురు కూడా ఉందనుకోండి. ఇప్పుడు కూతురు రాలేదు, కూతురు వచ్చిందనుకోండి. అప్పుడు నేను మీకు మనవరాలనే కదా. ఏ మీ కొడుకు కూతురికి బట్టలు కొని పెడతారా? కూతురికి పెట్టరా? నన్ను మీ మనవరాలనుకుని మీ మనవరాలి కోసం తెచ్చిన బట్టలు నాకిస్తే నేను కట్టుకుంటాను. నాలో మీ మనవరాల్ని చూసుకోండి. తెస్తానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోనమ్మా, వచ్చే పండగ కోసం కొన్న బట్టలు, వెళ్ళి వేసుకో తల్లి. అలాగే బామ్మగారు. అబ్బా, మీరు మరీ అంత విడమర్చి చెప్పనక్కర్లేదండి. అబ్బాయిని చూస్తుంటేనే తెలిసిపోతుంది. నువ్వు కూర్చో బాబు, మా అమ్మాయిని పిలుస్తాను. ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది పనులు చేయడానికి కదా, మీ అమ్మాయిని చూడడానికి కాదు కదా. చేద్దులేవయ్యా, కూర్చో కూర్చో. తనే బాబు, నా ఒక్కగానొక్క కూతురు. పేరు సౌందర్య. సౌందర్య? అవును, పెద్దయిన తర్వాత నేను అందంగా ఉంటానని చిన్నప్పుడే మా అమ్మ నాన్న నాకు సౌందర్య అని పేరు పెట్టారు. నాన్న, నాకు ఓకే. ఏంటండి మీ అమ్మాయి ఓకే అంటుంది? చెప్తా, ఒక్క నిమిషం. పదండి పదండి. ఇదిగో అమ్మాయి, చాలా రోజులుగా పని మనుషులు లేరు కదా, అందుకే ఎక్కడ పడితే అక్కడ బూజు పట్టేసింది. ఇదిగో తీసుకో. బూజు దులిపేసి ఇల్లంతా తడి కూడా పెట్టేస్తే తర్వాత దొడ్లోకి వెళ్ళి గేదెలేసిన పేడ ఎత్తేసి పిడకలు కొట్టేస్తే అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. పదయ్యా. అరే, హలో హలో హలో, నేను ఈ బూజు దులిపి పేడ పిసికి పిడకలు పియ్యాలా? నా వల్ల కాదు. నువ్వు అదే చేస్తే నీ కాళ్ళకి నమస్కారం చేసి సెల్యూట్ చేస్తాను.
ఏమండి నాకు కొంచెం ఆకలేస్తుంది. వంట ఎంతసేపు అవుతుందో కొంచెం అడగరా? అడుగుతా. అమ్మా అమ్మా, వంట ఎంతసేపట్లో అవుతుంది? 5 నిమిషాలు నానా, ఓపిక పట్టండి 5 నిమిషాలు. అలాగే అమ్మా. బాబు కొంచెం గరిట కింద పడిపోయింది, నాకు నడుము నొప్పి, కొంచెం తీసియవా? సరే సరే సరే. తీస్తాను తీస్తాను. నువ్వు అది తీసావనుకో, నీకు 100కి 100 మార్కులు గ్యారంటీ. ఓకే ఓకే తీస్తాను తీ. తీస్తాను. ఇదిగో అమ్మ తీసుకోండి. అమ్మా పట్టు అలాగే. పట్ట పక్క. బాబు, నీ పర్సనాలిటీకి నువ్వు పనిచేయడం కష్టం కానీ కాసేపు సైలెంట్గా ఉండు నాయన. అమ్మా అమ్మా, ఈ అబ్బాయికి కాఫీ టీ ఏమైనా ఇవ్వు. అబ్బే కాఫీలు టీలు నాకెందుకండి, తినడానికి ఏమైనా పెడితే. ఇంకా వంటే అవ్వలేదు నాయనా, కూర ఒక్కటే అయింది. కూరను అన్నంతోనే కాదండి, ఒట్టిగా కూడా తినొచ్చు. ఆ?